यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि दयानन्दचरणौ शिरसा नमामि। श्रोत्रं चक्षुः स्पर्शనంచ రసనం ఘ్రాణమేవచ। ఈ పైన ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా ప్రపంచంలో ఉండే వాటన్నిటిని తీసుకుంటాను. తీసుకున్న తర్వాత అక్కర్లేనివన్నిటిని కూడా కింద ఇంద్రియాల ద్వారా కింద రంధ్రాల ద్వారా అన్నిటినీ విడిచిపెట్టేస్తున్నాను. అవుట్లెట్ అండ్ ఇన్లెట్ చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రాసెస్. ఈ శరీరం తీసుకున్న తర్వాత ఈ శరీరంతో నాకు పని లేదు. ఈ శరీరాన్ని అక్కడ పెట్టేస్తున్నాను నేను. ఈ శరీరాన్ని ఎంతవరకు వాడుకుంటున్నాను అంటే నిద్ర పట్టేదాకా వాడుకుంటున్నాను. ఆ తర్వాత నిద్రకి ఎక్కిన తర్వాత ఈ శరీరం ఏమైందో నేను ఎక్కడున్నానో నాకు సంబంధమే లేదు, వదిలేస్తున్నాను. ఈ నిద్ర వెళ్ళి హాయిగా పడుకుని మళ్ళీ ఉదయం మెలకు వచ్చిన తర్వాత అప్పుడు శరీరంలో నా యొక్క చేతనత వ్యాపించి అప్పుడు లేచి అప్పుడు లేచిన తర్వాత నేను పైకి లేచి మేలుకున్న తర్వాత ఉదయాన్నే అప్పుడు లేచి చూస్తాను, అబ్బా ఈరోజంతా ఈ పనులు చేయాలి, ఈరోజు ఈ డ్యూటీలు ఉన్నాయి, నేను ఆలోచించుకుంటున్నాను, శరీరాన్ని వాడుకుంటున్నాను. మళ్ళీ ఇలా లేవడం, శరీరంతో లేవడం, శరీరాన్ని వాడుకోవడం, ప్రపంచంతో రిలేట్ అవ్వడం, అలిసిపోవడం, శరీరాన్ని పడేయడం, నేను ఎక్కడికో వెళ్ళిపోవడం, మళ్ళీ ఉదయం రావడం, శరీరంతో మమేకం అవ్వడం, శరీరాన్ని తీసుకోవడం, ప్రపంచంతో రిలేట్ అవ్వడం, అలిసిపోవడం, పడిపోవడం. ఇలా చేస్తూ 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 ఒకరోజు పడిపోతాడు, ఇంక లేవడు. దట్ ఈస్ కాల్డ్ మరణం. ఇంక మళ్ళీ వాడు ఈ శరీరంతో లేవడు, ఇంక వేరే శరీరంలోకి వెళ్తాడు. ఎందుకని? ఇంక ఈ శరీరం అయిపోయింది, దీని పని అయిపోయింది. ఇంక ఇది లేచినా ఇది లేవట్లేదు, వీడు లేచినా ఇందులో అది లేవట్లేదు. లేపడానికి ఇద్దరు కావాలి, కూర్చోబెట్టడానికి ఇద్దరు కావాలి. ఇది అయిపోయింది, దీనికి డ్యూటీ అయిపోయింది, దీని పని. అప్పుడు ఏం చేస్తాడు? తీసి అవతల పారేస్తాడు, ఈ శరీరాన్ని వదిలేస్తాడు వాడు. కాబట్టి ఇక్కడ ఆ శరీరము తనకంటే అన్యమైనది, ఇదొక మ్యాటర్, ఇదొక పదార్థం అని గుర్తించగలిగితే వాడి సాధనలో మొట్టమొదటి భూమిక వాడు దాటుతాడు. బాగా చూడండి, ఒక సాధకుడు వాడి సాధనలో దేహాత్మ భావన కనుక పోతే మొట్టమొదటి భావన దేహాత్మ భావన చాలా దృఢంగా ఉంటుంది. నేనే శరీరం అనేటువంటి భావన చాలా దృఢంగా ఉంటుంది. ఇప్పుడు శరీరానికి ఏదో ఇబ్బంది వచ్చింది, డాక్టర్ గారు ఆపరేట్ చేయాలనుకోండి, లోకల్ అనస్థీషియా అని ఒకటి ఇస్తారు, జనరల్ అనస్థీషియా అని ఇస్తారు. బేసిక్గా పెద్ద ఆపరేషన్ అయితే జనరల్ అనస్థీషియా ఇస్తారు, లేకపోతే లోకల్ అనస్థీషియా ఇస్తారు. లోకల్ అనస్థీషియా అంటే ఏంటంటే చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదో ఆపరేట్ చేయాలనుకోండి, ఏదో తీసి కట్ చేసి కుట్లు వేయాలనుకోండి, ఏం చేస్తారో తెలుసండి? ఈ చేతికి ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తారు, ఇస్తే ఈ చెయ్యి అంతా మొద్దుబారిపోతుంది. అంటే లోకల్ అనస్థీషియా ఇస్తే కట్ చేయడా? ఇంకైనా కట్ చేస్తాడు, కానీ మనకేం తెలియదు, కానీ మనం మెలకువగా ఉంటాం. అంటే ఆ అనస్థీషియా ఏం చేసింది? ఏం చేస్తున్నా తెలియనివ్వకుండా చేసింది అంతే. ఇప్పుడు ఇంట్లో దొంగోడు వచ్చి ఏం పని పట్టుకుపోతున్నా మనం ఎలా పడుకుంటే వాడన్నీ పట్టుకుపోతుంటాడో అలాగే ఇది కూడా అంతే. మనకేం తెలియనివ్వకుండా చేసింది అనస్థీషియా, అంతేగాని పని మటుకు జరిగిపోతుంది. కట్ చేస్తున్నాడు, కోసేస్తున్నాడు, క్లీన్ చేస్తున్నాడు, అది తీసేస్తున్నాడు, ఇది తీసేస్తున్నాడు, అన్నీ అయిపోతున్నాయి. కానీ ఏం జరిగింది ఇక్కడ? నాకు దాని యొక్క స్పర్శ లేకుండా చేసింది, నాకేం కనపడట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, నేను ఈ శరీరం కాదు కనుకనే అనస్థీషియా నా మీద పనిచేస్తుంది. నేనే శరీరం అయిపోయి ఉంటే నన్ను ఈ శరీరాన్ని వేరు చేయలేదు. ఆ స్పర్శ జ్ఞానం నాకు ఎప్పుడు ఉండిపోతూ ఉంటుంది. నిద్రలో కూడా నేను పడుకున్నా ఏ తగిలినా లేచి చూస్తూ ఉంటాను అలాగా. కాబట్టి నేను ఈ శరీరం కాదు కనుకనే శరీరాన్ని హాయిగా నిద్రలో వదిలేస్తున్నాను, నా వాటికి నేను విహరిస్తూ ఉన్నాను. ఇలా లేవడం, శరీరాన్ని తగిలించుకోవడం, ప్రపంచంలోకి వెళ్ళడం, అలిసిపోవడం, శరీరాన్ని వదిలేయడం, మళ్ళీ హాయిగా ఆత్మన్యవస్థితం. యతంతో యోగినశ్చైనం పశ్యంతి ఆత్మని అవస్థితం. ఆ నిద్రలో చూడండి, శరీరాన్ని వదిలేస్తున్నాం, హాయిగా మనం ఉంటున్నాం. ఎలాగా? ఆత్మని అవస్థితం, సెల్ఫ్ అబైడింగ్ అన్నమాట. ఐ అబైడ్ ఇన్ విత్ సెల్ఫ్, విత్ వన్స్ ఓన్ సెల్ఫ్. ద పర్సన్ అబైడ్స్ విత్ వన్స్ ఓన్ సెల్ఫ్, విత్ ఇన్ సెల్ఫ్ అన్నమాట. వాడిలో వాడే ఆనందంగా ఉంటున్నాడు.
రాత్రిపూట చూడండి ఎలా పడుకున్నారండి, ఎలా ఉందంటే అబ్బా ఏమిటో స్వామీజీ చాలా హాయిగా ఉన్నానన్నారు. మరి ఈ శరీరం లేదు, పక్కన భార్య ఉన్నా కనపడట్లేదు, ఎవరున్నా కనపడట్లేదు. అయితే ఈ సాధనలో అటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా ఏదో వినేసామండి, చాలా వింటున్నాం స్వామీజీ, ఏమిటో మాకు కూడా ఏం కలగట్లేదు. ఎందుకు కలగట్లేదంటే ఇక్కడ కృష్ణుడు అంటాడు 2వ లైన్లో, యతంతోపి అకృతాత్మానః నైనం పశ్యంతి అచేతసః. మీరు వింటున్నారు, విని అర్థం చేసుకుంటున్నారు, బాగానే ఉంది, నిజమే, ఈయన చెప్పేది కరెక్టే, వాస్తవమే అని. తర్వాత మీకు జీవితం దీన్ని మర్చిపోతున్నారు. ఎప్పుడైనా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి. మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఆ దెబ్బ ఉన్నంత వరకు గుర్తుకొస్తాయి. మళ్ళీ దెబ్బ పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఎందులో అయితే కిలకిలా పలకలా 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 అంటూ పోవడం, బయటికి వెళ్ళిపోవడం. మళ్ళీ ఇవేం ఉండవు, ఇంకేం గుర్తుకు రావు, మళ్ళీ పోతూ ఉండడం అంతే. మళ్ళీ ఎక్కడికో ఏదో ప్రవచనానికి వెళ్ళి, అబ్బా ఇంతే కదా, ఉదయం 7 గంటలకు ఆన్ చేస్తారు, తెలుస్తుంది, ఇంత బాగానే ఉంటుంది. 7:30 తర్వాత మళ్ళీ కిలకిలా కిలకిలా పలకలా 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 పోతూ ఉండడం అంతే. ఇంకంతే ఏమి లేదు. అంటే మనం వింటున్నాం, ప్రయత్నం లేదని కాదు, మనం వింటున్నాం, కానీ విన్నదాన్ని మనం ధారణ చేసుకోలేకపోతున్నాం. మీరు గ్లాసు నీళ్లు తెచ్చిపెట్టుకున్నంత మాత్రాన మీ దప్పిక తీరదుగా. ఏమండి నాకు ఒక గ్లాసు నీళ్ళు ఇప్పించండి చాలు, ఇంకేమో చచ్చిపోతున్నానండి అన్నాడు అనుకోండి. ఒక గ్లాసు నీళ్ళు ఇప్పించాం వాడికి, వాడు పెట్టుకున్నాడు, తాగబోయాడు, కూర్చో అక్కడ పెట్టి అక్కడ అన్నాం. అదేంటండి నువ్వేమన్నావు, నాకు గ్లాసు నీళ్ళు ఇప్పించండి చాలు అన్నావు, నేను తాగాలని లేదు కదా, తాక అక్కడ పెట్టంటే అదేంటంటే బాబు ఇప్పించమంటే అర్థం ఏంటి, నేను చచ్చిపోతున్నాను గ్లాసు నీళ్ళు ఇప్పించండి అంటే అర్థం ఏంటి? నాకు తాగడానికే కానీ అలా ఎదురుగుండా ఎట్టు పెట్టుకొని ఇంకా లొట్టలు వేసుకుంటూ చప్పరించుకుంటూ కూర్చుందానికి కాదు అది. కాబట్టి ఒక గ్లాసు నీళ్ళు ఇప్పించండి అంటే అర్థం ఏంటి, అది తాగడానికే. అలాగనే ఇక్కడ ప్రవచనం వినండి అంటే అర్థం ఏంటి, చెవులతో కాదు, విని దాన్ని లోపల ధారణ చేయడానికి. అర్థమైందే? ఏమండి పట్టెడు అన్నం పెట్టండి, పుణ్యం కట్టుకుంటారండి మీరు అంటారు. సరే పట్టెడు అన్నం పెట్టి వాడిని తినేవ్వకుండా మళ్ళీ పట్టుకొచ్చేసాం అనుకోండి, పుణ్యం కట్టుకుంటూ వాడికి ఏమైనా తీరుతుందా దానివల్ల? పెట్టండి అంటే అర్థం ఏంటి, వాడు తినడానికి అడుగుతున్నాడు. అలాగనే మీరు చెప్పండి అని మీరు అడిగారు, నేను చెబుతున్నాను, కానీ మీరు దాన్ని ఏమైనా లోపలికి తీసుకుంటున్నారా? నీళ్ళేమో అడిగినప్పుడు తాగుతున్నారు, భోజనమేమో అడిగితే తింటున్నారు. ఇది శ్రవణం కూడా, అడిగారు నేను చెబుతున్నాను, మీరు జస్ట్ కూర్చున్నారు వింటున్నారు అంతే. మీరేమైనా దాన్ని ధారణ చేస్తున్నారా, దాన్ని లోపలికి తీసుకుంటున్నారా, దాన్ని అసిమిలేట్ చేస్తున్నారా, దాంతో మీరేమైనా ప్రయోగం చేస్తున్నారా? ఏం ప్రయోగం చేయట్లేదు. ఇప్పుడు ప్రయోగశాల అంటారు కదా, ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో? ల్యాబ్ అంటారు కదా. ఇప్పుడు ఇంటర్ చదువుతుంటారు, లేకపోతే ఇంకోటి చదువుతుంటారు, వాళ్ళని ల్యాబ్లోకి తీసుకెళ్లారనుకోండి, అక్కడ అన్నీ పెట్టుంటాయి, కెమికల్స్ అన్నీ ఉంటాయి, అక్కడ రసాయనాలు అన్నీ ఉంటాయి. ఆ రసాయనాలని అన్నింటినీ అలా పెట్టి ఇలా కూర్చున్నాడు అనుకోండి, ఏమైనా జరుగుతుందా? ఆ రసాయనాన్ని ఈ రసాయనాన్ని కలిపితే, ఇదిగో ఈ 2 ద్రవాల్ని కలిపితే ఈ రకమైన పొగ వస్తుంది అన్నారనుకోండి, వాడు రెండింటినీ కలిపి చూడాలి, అప్పుడు వాడికి అనుభవం కలుగుతుంది అక్కడ పొగ వచ్చింది అని. ఒకవేళ తేడా వచ్చింది అనుకోండి, ఎస్ ఇది తేడా అని గుర్తిస్తాడు. కాబట్టి ప్రయోగశాలలోకి వెళ్ళిన తర్వాత అది అలా కూర్చుంటే, దాన్ని అక్కడ పెట్టేసి అలా కూర్చుంటే కుదరదు. అలాగని ఇది కూడా ఒక ప్రయోగశాల, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కేవలం ఏదో కూర్చుని గుడ్లు అప్పగించేసి చెవులు అప్పగించేసి వినేసి వెళ్ళిపోతే కాదు, ఆ విన్నటువంటి వాక్యాలు లోపల ప్రయోగం జరుగుతూ ఉండాలి, అది ప్రయుక్తం అవ్వాలి. అది ప్రయోగం జరగకపోతే ఇలా ఎన్ని సంవత్సరాలు విన్నా దీనికి ప్రయోజనం లేదు. మీరు రామాయణం వినండి, లోపల ఏం ప్రయోగం జరగదు. భారతం వినండి, అది కథ. రామాయణం ఒక కథ, భాగవతం ఒక కథ. కానీ వేదాంత శాస్త్రం కథ కాదు, అది మీ గురించి మాట్లాడుతుంది. మీరు అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్. మీ గురించి మాట్లాడేటప్పుడు, మీ గురించి మీరు వినేటప్పుడు అది మీలో మార్పుని తీసుకురాగలగాలి. ఒక్కొక్క మాట, ఒక్కొక్క విషయం, ఒక్కొక్క పదం మీలో ఆ పరివర్తనను తీసుకురాగలిగితే వాస్తవాల్ని గుర్తించగలుగుతాం మనం. లేకపోతే ఈ మాటలు ఇక్కడ కనుక మనకు వర్తించకపోతే ఇది కూడా ఒక పురాణం అయిపోతుంది, ఇది కూడా ఒక కథ అయిపోతుంది, ఇది కూడా ఒక ఇతిహాసం అయిపోతుంది. ఇతి హా ఆస 5 పాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, నకుల సహదేవులు, మాద్రికి కొడుకులు, మిగతా 3 పెద్దవాళ్ళు,
కుంతికి కొడుకులు, వీళ్ళందరూ కూడా పాండురాజుకి వారసులు, కాబట్టి వీళ్ళందరినీ పాండవులు అంటారు. కౌరవులు 100 మంది. ఇదంతా ఏంటి? చరిత్ర. ఎప్పుడో వీళ్ళందరూ ఉన్నారు, దాని గురించి మనం చదువుకుంటున్నాం. కానీ గీత చరిత్రను చెప్పట్లేదు. గీత ఏ చరిత్రను చెప్పట్లేదు. గీత ఏ మతం గురించి మాట్లాడట్లేదు. గీత ఏ దేవుడి గురించి మాట్లాడట్లేదు. గీత దేని గురించి మాట్లాడట్లేదు. ఎవడైతే గీత దగ్గరకు వచ్చాడో వాడి గురించే మాట్లాడుతుంది గీత. గీత సుగీత కర్తవ్య కిమన్యైః శాస్త్ర విస్తరైః. కాబట్టి ఇక్కడ గీతలో చెప్పే ప్రతి అంశము, ప్రతి పదము, ప్రతి వాక్యము కూడా నా గురించి. కాబట్టి ఆ వాక్యం లోపలికి వెళ్ళగానే నాలో ఆ మార్పు, ఆ రకమైనటువంటి అసిమిలేషన్ జరిగిపోతుండాలి, ప్రయోగం అయిపోతుండాలి. ఇది ఒక పెద్ద ప్రయోగశాల, ఇది పెద్ద ల్యాబ్ అండి. దీంట్లో మీకు పడంది ఏదైనా తినండి, వెంటనే రియాక్షన్స్ వస్తుంది. పడిన వాటిని తినండి, ఆరోగ్యంగా ఉంటారు. ఇదంతా పెద్ద ప్రయోగశాల. అలాగనే మీ మనస్సుని కూడా ఒక పెద్ద ప్రయోగశాలగా తెరిచిపెట్టారనుకోండి. ఈ ప్రయోగశాలలో ఈ వాక్యాలు కూడా లోపలికి వెళ్తుంటే ఇది గొప్ప బ్రహ్మాస్త్రాలండి. ఇవన్నీ ఒక్కొక్కటి అస్త్రం. ఇది లోపలికి వెళ్ళి మనలో ఉండే అజ్ఞానాన్ని నివృత్తి చేస్తూ పోతుంది. అంతేగాని అలా కూర్చుని ఏదో కాలక్షేపానికి విన్నాం, రామాయణం విన్నట్టో, భారతం విన్నట్టో, భాగవతం విన్నట్టో, విష్ణు పురాణమో, గరుడ పురాణమో, శివపురాణమో, స్కాంద పురాణమో విన్నట్టు కథా కాలక్షేపానికైతే ఈ వేదాంత శాస్త్రం మనకు పనికి రాదు. ఈ వేదాంత శాస్త్రానికి దేవుడు సబ్జెక్ట్ మ్యాటర్ కాదు. ఈ వేదాంత శాస్త్రానికి ప్రపంచంలో ఉండే కోరికలు సబ్జెక్ట్ మ్యాటర్ కావు. వేదాంత శాస్త్రానికి సబ్జెక్ట్ మ్యాటర్ ఎవరు? మీరే, వినే శ్రోత దీనికి సబ్జెక్ట్ మ్యాటర్. కాబట్టి వాడు అంతరంగ సంసిద్ధతతో, ఆ ప్రిపేర్డ్నెస్తో కూర్చోవాలి. ఇక్కడ వినే ప్రతి మాట వెంటనే వాడిలో ప్రయోగం జరిగిపోతూ ఉండాలి. వాడిలో ఆ వాస్తవాన్ని కనిపెట్టేదానికి ఈ ఒక్కొక్క మాట దోహదపడుతూ ఉండాలి. ఈ ఒక్కొక్క మాట వాడికి మార్గమైపోతూ ఉండాలి, నడిచిపోతూ ఉండాలి. ఈ మాటను పట్టుకుని నడిచిపోతూ ఉండాలి. మనం ఆ మాట విని నడిచిపోతూ ఉండాలి. పోతే గమ్యాన్ని చేరుకుంటాం. కారులో వెళుతున్నాం, కొత్త ప్లేస్కి వెళ్ళాం, స్కూటర్లో వెళ్ళారనుకోండి, మీకు ఆ ఇల్లు ఏదో తెలియదు, ఎవరినో అడిగారు, ఏమండి ఇక్కడ నుంచి పలానా గల్లీ 15వ నెంబర్ గల్లీకి వెళ్ళాలంటే ఎలాగన్నారనుకోండి, సీదా జావు బై లెఫ్ట్ లేలో అంటాడు. వాడి మాట విన్నాం, సీదా వెళ్ళాం, నేరుగా వెళ్ళాం, ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నాం, మళ్ళీ అక్కడ రాలేదు. అక్కడ అడిగాం, ఏమండి ఆ 15వ గల్లీకి వెళ్ళాలండి, ఆయన ఇక్కడ దాకా రమ్మన్నారు, ఎలాగంటే కరెక్టేనండి, ఇక్కడ దాకా బాగానే వచ్చారు, ఇక్కడ నుంచి కొద్దిగా రైట్ తీసుకోండి, రైట్ తీసుకొని నేరుగా వెళ్ళండి అంటాడు. అక్కడికి వెళ్ళాం, అక్కడికి అడిగితే కరెక్టేనండి, ఇక్కడ దాకా బాగా వచ్చారు, కొద్దిగా ఇంకా స్ట్రైట్గా వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే 3వ ఇల్లు అండి మీదన్నారు. వెళ్ళామా లేదా? ఆ మాట మనం విన్నాం, వెళుతున్నాం. ఇప్పుడు వాడు మాట్లాడిన తర్వాత వినేసి అక్కడే నిలబడ్డాం అనుకుని వెళ్తామా? ఇప్పుడు మనం చేసేది అదే. ఇప్పుడు వింటున్నారు, అక్కడే ఉంటున్నారు, అంతే. కదలిక లేదు, మనలో ప్రయోగం లేదు. ఈ మాటలు లోపల ప్రయోగం జరగాలి. లేకపోతే ఈ మాట మీరు విన్నారంతే, అక్కడే ఉంటారు, అంతే, అక్కడే ఉంటారు, ఎక్కడికి మారరు. ఇప్పుడు వాడు అడిగాడు అనుకోండి, ఏమైనా నన్ను అడిగేవు కదా 15వ నెంబర్ గల్లీ వెళ్ళాలి, నేను చెప్పాను సీదా వెళ్ళి లెఫ్ట్ తీసుకోమన్నానంటే, చెప్పావు కదా, నీ పని అయిపోయింది కదా, పో నీ పని చూసుకుపో అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది వాడికి? మనం ఏం చేస్తున్నాం, ఎందుకు అడిగాం? మనం వెళ్ళడం కోసం అడిగాం. వాడు సరిగ్గా మనకు మార్గం చెప్పాడు, వెళ్ళాలి. అక్కడ మన గతి, మన యొక్క ప్రయత్నం మొదలు పెట్టాలి. అలాగని ఇక్కడ కూడా ఏదో వన్ సైడెడ్గా నేను చెబుతూ పోతుంటే వినేసి అబ్బా చాలా బాగుందనేసి చప్పట్లు కొట్టి, ఆ తర్వాత తప్పట్లు తాళాలు ఇవన్నీ కొట్టేసి ఆఖరికి కాళ్ళు బట్టి లాగేసి ఓ దండ అవతల పడేసి ఇటు పోతే ఫోటో పెట్టి ఇంట్లో పోయాళ్లే ఉన్నాడు ఒకడు అప్పుడు ఉండేవాడు అని చెప్పి అనుకునే దానికి ఏం పుణ్యారాధనలు చేస్తున్నానికి పనికిరాదు. ఇది వినాలి. ఈ ఒక్కొక్క మాట లోపల హృదయాన్ని తొలవాలి, డ్రిల్లింగ్ చేయాలి. లోపల ఆ గుండెని అలా తొలవాలి. అది తొలుస్తూ ఉంటే అప్పుడు మనకు వాస్తవాలన్నీ గుర్తుకొస్తాయి. అందుకని తొలవాలి అని అంటే జీవితంలో మనకు జరిగే సంఘటనలన్నింటినీ మనం జత చేర్చుకుంటూ పోవాలి. నేను ఇంతవరకు పోగు చేసుకున్నానే, వాటిని ఈ పోగు చేసుకున్న వాటిలో ఒక్కటైనా నేను పట్టుకెళ్తానా? ఒక్కసారి లిస్ట్ అంతా రాసి టిక్కు పెట్టుకోండి. లిస్ట్ మొత్తం రాయండి. చిన్నప్పటి నుంచి నేను పోగు చేసుకుంది టిక్కు పెట్టండి. ఒక్కదాని మీదైనా మీరు పెన్ను పెట్టండి. భగవంతుడు ఇంకో రోజు మనల్ని బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. సద్వినియోగం చేసుకోవాలి. అనుక్షణం, అనునిత్యం ఆ సమయాన్ని మనం వాడుకుంటూ విచారణ, వివేకంతో ఒక్కొక్క అడుగు ముందుకు ఎదిగే ప్రయత్నం చేయాలి. అంతేగాని రాగద్వేషాలు లోపల రకరకాలు పెట్టుకుని ఎందుకు ఇవన్నీ బ్రతుకు? ఎంతకాలం బ్రతుకుతారు ఈ రాగద్వేషాలతో? ఇంకోళ్ళని ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఎంతకాలం బతుకుతాం? గుర్తుపెట్టుకోండి, ప్రపంచం గురించి ఆలోచించేవాడు జీవితంలో ఎప్పుడు సాధించింది లేదు. తన గురించి తాను ఆలోచించుకున్నవాడు ప్రపంచానికి కూడా ఏదో చేసి పెట్టిపోయాడు. వాడు అసలు తన గురించే తను ఆలోచించుకోలేని వాడు ప్రపంచం కోసం ఏం చేయగలడు వాడు?
కాబట్టి ముందు తన గురించి తాను ఆలోచించుకోవడం మొదలు పెట్టాలి. తానెవరో, తన స్థితి ఏమిటో, తన ఉనికి ఏమిటో, తన యొక్క వాస్తవికత ఏంటో గుర్తించడం మొదలు పెడితే వాడి వల్ల ప్రపంచానికి గొప్ప మేలు జరుగుతుంది. అలా మేలు చేసిన వాళ్ళే మనకున్నటువంటి ఋషులు. సైంటిస్టులు బోల్డ్ మంది వచ్చారు, వాళ్ళ పేర్లు మనకేం గుర్తుండవు. కానీ ఋషులు తక్కువ మంది అయినా అందరూ లోకహితం కోసం బ్రతికారు. వాళ్ళు లోకం బాగుండాలని కాంక్షించారు. లోకం కోసం సకల వాంగ్మయాల్ని మనకు తీసుకొచ్చి అందించారు. ఆలోచించండి. యతంతః అపి అకృతాత్మానః నైనం పశ్యంతి అచేతసః. ఒకవేళ మీరు విన్నా ఎందుకు పొందలేకపోతున్నారు, ఎందుకు మీరు సాధించలేకపోతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారనంటే అకృతాత్మానః, లోపల సంస్కారం లేదు. మనస్సుకి ఈ వినే మాటల్ని లోపల మననం చేసి దాన్ని ధారణ చేసి ఆ వాక్యాలతో డ్రిల్లింగ్ చేసేటువంటి ప్రయత్నం మనం చేయలేకపోతున్నాం. ఎందుకు ఆ ప్రయత్నం చేయలేకపోతున్నాం? విన్నది విన్న దగ్గరే వదిలిపెట్టేస్తున్నాం. ఎందుకది? అకృతాత్మానః, ప్రిపేర్డ్నెస్ లేదు. కావలసిన ప్రిపేర్డ్నెస్ లేదు, లోపల ఆ సంస్కారం లేదు. అందుకనే ఇక్కడి నుంచి వెళ్ళగానే మళ్ళీ ప్రపంచం అలా చుట్టుముట్టేస్తుంది. ఇక్కడికి రాగానే ప్రపంచం కొద్దిగా దూరంగా ఉంది. మనందరం చెప్పులు బయట విడిచిపెట్టి వచ్చాం కదండి, అలా ప్రపంచం కూడా బయటనే ఉంది. మనం ఇక్కడ లేవగానే చెప్పుల దగ్గరికి వెళ్ళేలోపే ప్రపంచం వచ్చేస్తుంది. ఇవన్నీ ఎక్కడికి పోతాయి? ముందు గొడవ, లేవడంతో గొడవ. వాడెవడో తగులుతాడు, ఏంటి బుద్ధి లేదా, అక్కడే గొడవ. లేవడంతో గొడవ. ఓ ప్రశాంతత ఉండదు, ఒక శాంతి లేదు, ఒక నిశ్చలత లేదు. మనిషి ఏమిటో అర్థం కాదు. కాబట్టి ఇక్కడ కూడా యతంతః అపి అకృతాత్మానః నైనం పశ్యంతి అచేతసః. అచేతస్ అంటే సంస్కార రహితుడైనటువంటి వాడు. ఈ సంస్కారం లేనివాడు ఏం చేస్తాం మనం? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా డాష్, నేనేం చెప్పను అంతే. అందుకనే వేమన్ అంటాడు, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. అంటే ఒక ఆయన లేచేయండి, విష్ణు పూజ చేయించండి అయితే అన్నాడు. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అంటే ఆ పరమాత్ముడికి నువ్వు పూజ చేస్తున్నావు, ఎందుకు చేయాలి పూజ? నీ చిత్తశుద్ధి కోసం. చిత్తశుద్ధి అంటే ఏంటండి? లోపల ఉండే చెత్తశుద్ధి అంతే. చిత్తశుద్ధి అంటే ఏంటి? లోపల బోల్డ్ చెత్త ఉంది, ఆ చెత్తని శుద్ధి చేసుకోమంటున్నాడు ఆయన. ఏమిటా చెత్త? వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, నా పరిస్థితి ఇలా తగులడింది, మా ఆవిడ ఇలా చూడు ఇలా అయిపోయింది, వాడు అలా ఉన్నాడు, వాళ్ళ ఆవిడ చూడు అలా ఉంది, వాడి పిల్లలు చూడు అలా ఉన్నారు, వాడికి ఇల్లు మీద ఇల్లు కట్టేశాడు, లేకపోతే ఇదైపోతుంది అదైపోతుంది. ఎప్పుడూ ప్రపంచంలో తన గురించి ఆలోచించడం మానేసి కంపేర్ చేసుకుంటూ ప్రపంచం మొత్తం వీడితో కంపేర్ చేసుకుంటాడు. ప్రపంచంలో అందరినీ వీడితో కంపేర్ చేసుకుంటాడు, చేసుకుని చూస్తుంటాడు. వీడు ప్రపంచంలో ఉండే అన్ని కంపేర్ చేస్తే ఎప్పుడు వీడికి వెళితే వాడికి ఉన్నదాన్ని వాడు గుర్తించాడంటే వాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. నా ఎప్పుడు సమస్య వస్తుందనంటే, నా కంచంలో చూడండి, అన్నం తింటున్నాను అనుకోండి, నాకు కూర ఉంది, లేకపోతే పచ్చడి పెట్టారు, భోజనం చేస్తున్నాను, ఆకలిగా ఉంది, అబ్బో తినేస్తుంటాను. ఈ ఆకలి ఉండదు పెద్దగా, ఏదో అజీర్తి రోగం ఉంటుంది వాడికి, పెద్దగా ఆకలి ఉండదు. వాడి కంచంలో మీరు ఏదైనా పెట్టండి, పచ్చడి లేదా, ఆవకాయ అయిపోయింది అనుకోండి, పచ్చడి ఆవకాయ అయిపోయిందండి, ఏం తినబుద్ధి అవ్వట్లేదు పెద్ద, మళ్ళీ ఒక మెతుకు తింటాడు. అప్పుడా లేవా? లేని వాటి గురించి చప్పరిస్తూ ఉంటాడు వాడు. ఎందుకనంటే వాడికి అజీర్తి రోగం, వాడికి జబ్బు ఉంది లోపల. ఆకలి ఉంటే అవేమి కనపడవు, ఆ కూర పచ్చడో పులుసు ఏదో ఒకటి ఏది ఉంటే అది వేయండి తింటామని అంటాడు. వీడికి అజీర్తి రోగం. అదే గుర్తుపెట్టుకోండి, మనిషికి అసంతృప్తి అనేది బయట ఉన్న దాని గురించి ఆలోచిస్తే అసంతృప్తి మొదలవుతుంది. తన దగ్గర ఉన్న దాని గురించి ఆలోచించుకుంటే మనిషికి ఎప్పుడూ సంతృప్తే, ఎప్పుడూ సంతృప్తే, ఎప్పుడు సంతృప్తే. కాబట్టి ఇక్కడ అందుకని యతంతః అపి అకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. కాబట్టి ఆ వాస్తవాన్ని గుర్తించాలయ్యా. లోపల ఏ ఆత్మ చైతన్యమైతే ప్రకాశిస్తూ ఉందో, ఏ స్వరూపమైతే ప్రకాశిస్తుందో అఖండమై, అది దేహం కంటే అన్యమైంది, ప్రాణం కంటే అన్యమైంది, వీటన్నిటికంటే అన్యమైంది. అటువంటి ఆత్మ చైతన్యమే నేనే ప్రకాశిస్తున్నాను. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు అనమాట, ఆ ప్రకాశం ముందు
అసలు ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ఇవన్నీ కూడా వెలవెలపోతాయి. శ్రీ భగవానువాచ యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ శ్లోకంలో ఒక మంచి థాట్ ప్రొవోకింగ్గా ఒక మాట అంటున్నారు. ఆయన అంటున్నారు, అర్జున, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటున్నావు కదా, ఆయన ప్రకాశం ఉంటే ఈ ప్రపంచమంతా వెలుగొందుతుంది. అంతేకాదు, ప్రపంచమంతా వెలుగొందుతుంది. ఇదిగో ఈ పుష్పం, అది ఇది అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఈ కళ్ళకు కూడా వెలుగు ఆయనే. ఈ వస్తువుల్ని వెలుగొందిస్తున్నాడు, కళ్ళకు వెలుగునిస్తున్నాడు. కాబట్టి కళ్ళతో ఆ వస్తువుని చూడగానే కనిపిస్తుంది. ఒకవేళ కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, సూర్యుడు లేడనుకోండి, చీకట్లో ఏం కనపడవు. కాబట్టి సూర్యుడు ఉండాలి, కళ్ళు పని చేయాలి, అప్పుడు వస్తువులన్నీ ప్రకాశిస్తాయి, నేను చూడొచ్చు కదా. కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఒక మంచి థాట్ ప్రొవోకింగ్ చెప్తున్నారు. ఏంటనంటే యద్ ఆదిత్యగతం తేజః జగద్భాసయతే అఖిలం. జగద్భాసయతే అఖిలం. ఈ సృష్టినంతా కూడా వెలుగొందిస్తున్నాడే సూర్యుడు, అసలు వాడికి వెలుగు నేనే ఇస్తున్నాను. నేనే, నా వెలుగు ముందు వాడి చిన్న మినుగుడు పురుగు లాంటి వెలుగు వాడంతే. చీకట్లో ఒక మినుగుడు పురుగు వెలుగుతుందనుకోండి, అబ్బో ఎంత అందంగా ఉంటుందో. అలాగనే ఈ ప్రకృతి అనేటువంటి దాంట్లో ఆ సూర్యుడు కూడా ఈ సృష్టిలో ఒక మినుగుడు పురుగులాగా వెలిగేవాడే. అఖండ చైతన్యం పరమాత్ముడిది. ఆ చైతన్యమే ఈ శరీరం అంతా వ్యాపించింది, అన్ని శరీరాల్లో వ్యాపించింది. ఆ మహా చైతన్యం లేకపోతే, ఆ విశ్వ చైతన్యం లేకపోతే, ఆ అనంత చైతన్యం లేకపోతే, ఆ పరమాత్మ చైతన్యం లేకపోతే ఇవన్నీ ఇక్కడంతా వెలవెలపోతాయి, ఏమి లేవు ఇంకా. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. బాగా చూడండి. అంతేకాదు, ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తు ఒక మంత్రం చెప్తుంది. ఏమిటనంటే కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విదౌ కిం జ్యోతిరాఖ్యాహిమే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్దియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. ఆ ఉపనిషత్ అంటుంది బృహదారణ్యకం, కిం జ్యోతి తవ భానుమాన్ అహనిమే రాత్రౌ ప్రదీపాదికం. సూర్యుడు బాగా వెలుగుతున్నాడయా, చాలా బాగుంది, కానీ నీకు అన్నీ ప్రకాశిస్తున్నాయి. నీ కళ్ళు లేకపోతే ఆ సూర్యుడు వెలుగు మట్టుకు ఏమైనా ప్రయోజనం ఉందా? కళ్ళు కనపడట్లేదు, సూర్యుడు వెలుగుతున్నాడు, కానీ ఏం కనపడదుగా. కాబట్టి సూర్యుడు వెలిగినా నీ కళ్ళు కూడా వెలుగొందితే అప్పుడు ఈ ప్రపంచాన్ని గుర్తించగలవు. కాబట్టి సూర్యుడి వెలుగు ఎంత ముఖ్యమో నీ కంటికి వెలుగు కూడా అంతే ముఖ్యం. ఈ ప్రపంచానికి సూర్యుడు ఎంత ముఖ్యమో ఈ శరీరానికి, ఈ జీవితానికి నేత్రం అంతే ముఖ్యం. అందుకనే సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ఈ లోకానికి సూర్యుడు ముఖ్యం, ఇదిగో ఈ జీవుడికి నేత్రం ముఖ్యం. కాబట్టి కళ్ళు పని చేయలేదనుకోండి, సూర్యుడు బ్రహ్మాండంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నా, ప్రపంచమంతా వెలుగొందుతున్నా వాడికి ఏం కనపడదు, మొత్తం చీకటే. ఆలోచించుకోండి.